చెప్తాము అంటే దేవుడు మాటని మనము చెప్తాం. వాళ్ళు వినలేనప్పుడు ధనవంతుల్లాగా అందరూ వెళ్ళిపోవాల్సి, ఇరుకు మార్గము విశాల మార్గం అనేది 2 మార్గాలు ఇచ్చాడు. ఆత్మానుసారులు శరీరానుసారులు అని 2 రకాలు ఇచ్చాడు. మంచి చెడు అని 2 రకాలు ఇచ్చాడు. ఇక్కడ శాపము ఆశీర్వాదము 2 రకాలు ఇచ్చాడు. మనుషులు 2 రకాలు ఉంటారు. ఒకరు మంచివారు, చెడ్డవారు. ఈ మంచివారు చెడ్డవారు అంతే, ఇంకా వేరే ఏమీ లేవు. ఇంకా అంటే దాన్ని ఎలా చేసుకున్నారంటే పరిసయ్యులు, శాస్త్రులు రకరకాల కోపం, ద్వేషం, అహం, ఈర్ష్య ఇవన్నీ కలిపేసుకుని ఆ యొక్క వర్గాలుగా వర్ణాలుగా చేసేసుకుని మా వర్ణం అంటే మా వర్ణం, మా వర్గం అంటే మా వర్గం, రకరకాల మనుషులు తయారైపోయి వాళ్ళ ఇష్టానుసారంగా వాటిని సృష్టించుకుని ఇంతవరకు తీసుకొచ్చారు. ఎవరి మాట వింటున్నారు వీళ్ళు? శరీరం మాట వింటున్నారు. శరీరం మాట విన్నప్పుడు ఏం జరుగుతుంది? అపవిత్రత జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అధర్మం జరుగుతుంది. ఇవన్నీ ఏమి సూచిస్తుందంటే చెడు చేయడానికి శరీరము పరిగెడుతుంది, మంచి చేయడానికి ఆత్మ పరిగెడుతుంది. ఇర్మియా ఇదే చెప్పాడు, హృదయము అన్నిటికన్నా చెడ్డది, మోసకరమైంది. హృదయము మోసకరమైంది అయినప్పుడు చూడండి ఎలాగా మనము నడుచుకుంటాము. ఈ హృదయము చెడ్డది అయిపోయినప్పుడు ఎంత బాధకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని రోజులు యవ్వనస్తులు డ్రగ్స్ తింటా, బైక్ రేజింగ్లు అంట, రకరకాలుగా కళ్ళుని పాడు చేసుకుంటూ, నోటిని పాడు చేసుకుంటూ, వారి జీవితాలని పాడు చేసుకుంటూ, వారి జీవితాల్లో అన్యాయము అక్రమము సంపాదించుకుంటున్నప్పుడు శరీరానుసారులుగా వారు మిగిలిపోతున్నారు. ఆత్మ శరీరము ఆత్మకు లోబడాలంట. ఇక్కడ గలతీ రాసిన పత్రికలో మాట ఉంటుంది. నేను అది కాదు, కానీ మనం తీసుకున్నది తెస్సలోనిక పత్రిక. చూడండి ఇక్కడ ఇంకో మాట ఉంది, 18 చూస్తే, కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి, పౌలును నేను పలుమార్లు రావాలని ఉంటేను కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరుచును. ఇప్పుడు శరీరము ఆత్మ శరీరం గురించి మాట్లాడుకున్నాం కదా. దీంట్లో సాతాను అభ్యంతరపరుచును. అవ్వ దగ్గరికి వెళ్ళి ఒక అగ్గిపుల్ల వేసి ఆదాము అవ్వకి చిచ్చు పెట్టేసి ఆ పండు తీసుకుని తినిపించేసి ఆదాము అవ్వ ఇద్దరూ కలిసి ఏదేను వనం నుంచి గెంటి వేయబడ్డారు. రెక్కాడితేనే కానీ డొక్కాడనే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కష్టపడి వాళ్ళు నేల శపించబడ్డది, శాపం వచ్చింది. అంతా కూడా అనుభవించి ఇప్పుడు సాతానికి అధికారాన్ని కట్టబెట్టేశారు. ఇప్పుడు సాతాను అనేక రీతిలుగా అడ్డుపడుతున్నాడు అంటే శరీరదారుల్ని అభివృద్ధి చేస్తున్నాడు, శరీరానికి ప్రోత్సహిస్తున్నాడు, శరీరాన్ని ప్రేరేపిస్తున్నాడు. ఈ శరీర కార్యాలు ఎలాంటివో మీ అందరికీ తెలిసినవే. ఇప్పుడు ఆత్మ కార్యాలతో దేవుని పనిని చెయ్యవచ్చు, ఆత్మ కార్యాలతో శరీరాన్ని లోపరుచుకోవచ్చు. ఆత్మ కార్యాలు బలమైనవి, పరలోకములో ఉన్నవి. అవి న్యాయ నీతులతో ప్రేమ, సంతోషము, సమాధానము ఇవన్నీ కూడా ఆత్మకు కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ఆత్మ బహు బలముగా మనల్ని రేపొద్దున యుగాలు ఉండబోయేది ఆత్మ. కొన్ని రోజులు మాత్రమే, మళ్ళీ మట్టి అయిపోతుంది ఈ శరీరం మట్టి అయిపోయి ఏముండదు దీంట్లో. కానీ ఈ ఆత్మకుందే, ఈ ఆత్మ పరలోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది మళ్ళీ దేవుని దగ్గరికి ఈ ఆత్మ వెళ్ళిపోతుంది. ఈ దేవుడి దగ్గరికి ఆత్మకి వెళ్ళాలంటే యుగాలు నరకంలో ఖాళీ రావాలంటే
అక్కడ బైబిల్ చెప్తుంది రానానికి ఈరు లేదు. 10 మంది కన్యకుల్లో మనం ఏం చూస్తాము? చాలా కఠినంగా చూస్తాం. 10 మంది కన్యకులు, 5 మంది కన్యకులు ఏం చేశారు? పెళ్లి కుమారుడితో వెళ్ళిపోయారు. 5 మందికి బుద్ధి లేని కన్యకులు ఏం చేశారు? ఆగిపోయారు. డోర్ తీయండి అంటే తీయలేదు. వాళ్ళకి ఏమిటి? దేవుడితో సంబంధం లేదు, దేవుడితో ఐక్యత లేదు, దేవుడితో సహవాసము లేదు, దేవుడితో కాపుదల భద్రత లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా ఉండి వాళ్ళు ఏం చేశారు? నూనె కొనుక్కు రావాలి అనుకున్నారు. నూనె కొనుక్కుని రావాలని దేవుడికి వెళ్ళారు. అంగడిలో వెళ్ళి అడిగేటప్పటికి దొరకలేదు. వాళ్ళు ఏం చేశారు? మిగిలిపోయారు. ఎలా మిగిలిపోయారు? డోర్ బయట మిగిలిపోయారు. పెండ్లి కుమారుడు వచ్చాడు, పెండ్లి కుమారుడు తీసుకెళ్ళిపోయాడు. పెండ్లి కుమారుడు వచ్చి పెండ్లి కుమార్తెని తీసుకెళ్ళిన రీతిగా యేసయ్య మనల్ని తీసుకెళ్ళిపోతాడు. ఇరుకు మార్గంలో ప్రవేశించుడి, విశాల మార్గంలో అనేక మంది. పిలువబడిన వారు కొందరే, ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన వారు అనేకులు. ఒకళ్ళేమో ఎద్దులు కొనుక్కుంటానన్నాడు, ఒకళ్ళు పెళ్లి చేసుకుంటానన్నాడు, ఒకళ్ళు పొలం కొనుక్కుంటానన్నాడు. ఎవరు రాలేదు. కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, దరిద్రుల్ని, అందరిని, బీదల్ని తీసుకురండి అన్నారు. వాళ్ళందరూ వస్తే ఎలా పడితే వాళ్ళు వచ్చేసి భోజనం కోసం వచ్చారు. కానీ మీ పెండ్లి వస్త్రం ఎక్కడా? చూడండి, భోజనం కోసం, ఆశీర్వాదాల కోసం, ఏదో పరలోకం కోసం వస్తారు. కానీ అక్కడ అడుగుతాడు, లెక్క అడుగుతాడు. ఏంటి? నీ పెండ్లి వస్త్రము ఎక్కడ? ఏది నీ పెండ్లి వస్త్రం అని దేవుడు అడిగినప్పుడు నోరు ఎల్లబెట్టకుండా కొంచెం పరిశుద్ధంగా జీవిస్తే అప్పుడు దేవుడు అడిగినప్పుడు, లెక్క అడిగినప్పుడు ఆనందము, సంతోషము, సమాధానము మనకి ఉంటుంది. మనల్ని ఏం చేస్తాడు దేవుడు? బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసుడా అని మనల్ని అడుగుతాడు. సాతాను ఇక్కడ అడ్డగిస్తున్నాడు. సాతాను అడ్డగించి ఎన్నో రకాలుగా అభ్యంతరపరుస్తున్నాడు. పౌలుని ఇక్కడ సాతాను అభ్యంతరపరుస్తున్నాడంటే ప్రతి ఒక్కరిని సాతాను అభ్యంతరపరుస్తున్నాడు. ప్రతి ఒక్క కార్యాల్లోనూ అభ్యంతరపరుస్తున్నాడు. ప్రతి ఒక్క మార్గాల్లోనూ అభ్యంతరపరుస్తున్నాడు. విశాల మార్గము అందరికీ ఉంది, కానీ ఇరుకు మార్గము కొందరికే ఉంది. మంచిని ఎన్నుకునే వారికి ఇరుకు మార్గం ఉంది, చెడుని ఎన్నుకునే వారికి విశాల మార్గం ఉన్నది. అబ్రహాము రొమ్ముని ఆనుకున్న దరిద్రుడైన లాజరు దేవుని యందు సంతోషించాడు, ఆనందించాడు. అలా ఉండాలని యేసు రక్తము సకల పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న గనుక, యేసు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు గనక మనము పవిత్రులము. ఏ ఒక్కడు నీతిమంతుడు లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని, దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోవాలని దేవుడు ఇంత పెద్ద గ్రంథం ఇచ్చి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. చూస్తలేదనుకుంటున్నారు, చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. మీ ఆటంకాలు చూస్తున్నాడు, మీ ఇబ్బందులు చూస్తున్నాడు, మీ ఒత్తిడులు చూస్తున్నాడు, మీ పని భారాన్ని చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. పొలానికి వెళ్ళినప్పుడు ఆ పురుగు పట్టినప్పుడు ఏ పురుగు పట్టింది, ఏ పని, ప్రతి ఒక దుబ్బుని చూస్తారు, ప్రతి ఒక్క గడ్డని చూస్తారు. చూసి దీనికి ఏం కొట్టే, కుమానెలు వేయాలా, నువ్వు అక్రన వేయాలా, ఏ మందు కొట్టాలి, గుళిగీలు వేయాలా అని రకరకాలుగా దానికి కావాల్సింది తీర్మానం తీసుకుని యజమాని దాన్ని కంటిన్యూ చేస్తాడు. దాన్ని కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి? పరీక్షించాలి. మనల్ని కూడా దేవుడు పరీక్షించి మనకి ఏం కావాలో ఆ మందు మనకి ఇచ్చి మనల్ని ఏం చేస్తాడు? తన దగ్గరికి తీసుకుంటాడు. పేతురు పడిపోతున్నాడు, సముద్రం ఇచ్చి నడుస్తున్నాడు. ఇలా నడుస్తా పేతురు అయ్యా నేను పడిపోతాను. గాలిని చూసి ఏం చేశాడు? బ్యాలెన్స్ తప్పిపోయాడు. కింద పడిపోతుంటే లాక్కున్నట్టు మనకి ఏం కావాలో యజమాని ఆ యొక్క పొలాన్ని చూసి ఆనందించినట్టు మనకి ఏం చేస్తాడు? దేవుడు దయ చూపిస్తాడు. మనకి ఏం కావాలో దేవుడు ఇచ్చి మనల్ని చేయి పట్టుకుని లాగి తన దగ్గర తీసుకుంటాడు. ఈ చిన్న ప్రార్థన జ్ఞాపకం చేసుకుని, పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవా, స్తోత్రం. శరీర కార్యాలు తండ్రి అయా
ఆత్మ కార్యాలు 2 రకాలుగా నాయన ప్రభు. ఇదిగో తండ్రి యేసయ్యా, వాక్యాన్ని అంగీకరించి వాక్యానికి ఇచ్చిన తండ్రి, మీరు దేవుని వాక్యమని నమ్మామయ్యా. ఇది దేవుడు, మేము చదువుతున్నప్పుడు ఇది దేవుడు వాక్యమని నమ్మినప్పుడు అద్భుతాలు చేస్తావు నాయన, ఆశ్చర్య కార్యాలు చేస్తావయ్యా. దీన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. సాతాను మమ్మల్ని అడ్డంకుపరుస్తున్నప్పటికీ, ఆటంకాలు పరుస్తున్నప్పటికీ, మనుషులు మా మీద యుద్ధాలు చేస్తున్నప్పటికీ, మనుషులు మా మీద తండ్రి లేస్తున్నప్పటికీ నాయన, మేము ప్రవక్తులను చంపారు నాయన అయ్యాక తండ్రి, అపోస్తులను చంపారయ్యా, కాపరులను చంపారయ్యా. అయినా సరే నాయన తండ్రి, మేము మౌనంగా గొర్రె పిల్లవలే సాధుత్వంలే ముందుకు వెళ్తుండగా అయా మీకు స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు. మీకే స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.